మీ వరకు మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. మీరు అలాగే ఉండండి. వాళ్ళు తిట్టినా కొట్టినా ఏం చేసినా మీకు అనవసరం. మీరు వాళ్ళకి మీ డ్యూటీ మీ బాధ్యత. ఎప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా మీకు చేతనైతే మీరు వాళ్ళకి చేయండి, ఆమెకి ఆమె పిల్లలకి. అది మీకు నేను ఇచ్చే సలహా. ఇక ఈ అమ్మాయి మీ ఇద్దరి విషయం వస్తే అమ్మాయి మీ దగ్గరికి రాదు. అమ్మాయిని రమ్మడానికి మీకు ఏ రైట్ లేదు. నేను రాను. నువ్వు ఎన్ని చెప్పినా ఇంక నేను వినను. ఏది నాకు చెప్పొద్దు. నువ్వు నేను వినే పరిస్థితిలో లేను. నాకు వద్దు, నువ్వు చెప్పకు. పద్ధతి కాదు, వద్దు, నేను వినను. మధ్యదారులు ఏంటి మేడం? నేను వెళ్ళకపోతే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు నేను వెళ్ళకపోతే అతను వేరే పెళ్లి చేసుకునేవాడు మేడం. వద్దు 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 వద్దు. నేను ఇవ్వను. నాకు ఇంక నేను ఒక్క రోజు కూడా నీతోటే నేను గడపలేను. వద్దు, నన్ను ముట్టుకోకున్నాడు. అమ్మాయి ముట్టుకోవద్దంటే వెళ్ళిపో. ముట్టుకోకు నన్ను. ముట్టుకోకు నన్ను. నన్ను ముట్టుకోకు. నువ్వు వెళ్ళి అక్కడే కూర్చొని మాట్లాడేది. వద్దు, వెళ్ళు. ముట్టుకోకుండా మాట్లాడచ్చు. మీరు ముట్టుకోకుండా మాట్లాడాలి. అక్కడికి వెళ్ళిపో. అక్కడికి వెళ్ళిపో. అదేం మాట్లాడుతుంది వినండి. అంతే, అలా దూరంగానే వినండి. దగ్గరికి వెళ్ళకుండా మాట్లాడండి. నేను ఇవ్వను. లేదా పిల్లల్ని నన్ను ఏదన్నా వేసుకొని చావమంటే చస్తాం, కానీ నీతోటి మాత్రం ఒక్క రోజు కూడా నేను గడపను. వద్దు, నేను గడపను. నన్ను ప్రశాంతంగా బతకని అంతే. వెళ్ళి. వద్దు, ఇంక నేను వినను. ఇంకా నువ్వు చెప్పే మాటలు నాకు తెలుసు. నేను ఇప్పుడు దాకా నీ ఏడుపు చూసి చూసి నేను పడ్డాను. ఒక్క అవకాశం చూడు, దాని తర్వాత ఒక వారం దాని తర్వాత వద్దు. నాకు నేను ఒక్క రోజు కూడా నీతో ఉండను. అంతే, నేను ఉండను. నేను ఉండను. ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. నీ సొంతం నీ దారి నీది, నా దారి నాది. నేను పిల్లల కోసం బతుకుతున్నాను అంతే. వెళ్ళిపో. చేవారెవరు నువ్వు బతికే బతుకుకి అర్థం ఏదో నీకైనా తెలుసా? ఎక్కడికో వేరే పెళ్లి చేసే అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటుందో లేదా నీకేంటయ్యా? నువ్వు పెళ్ళే చేసుకోలేదు. ఈ బుద్ధి 15 సంవత్సరాల ముందు ఉంటుండాలి కదా. పెళ్లి చేసుకొని నాది అని చేసుకుంటే నీ ప్రాపర్టీ. అమ్మాయి పెళ్లి గురించి మీకెందుకు బాధ? ఇప్పుడు అదే బాధ మీకు. అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అన్నది బాధ. అమ్మాయి పెళ్లి చేసుకుంటది అన్నది బాధ. అమ్మాయి మీకు కావాలన్నది బాధ. మరి ఎందుకు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు? కావాలని బాధ ఉన్నాడు, అది మాట్లాడు. మీరు అన్ని చేసేసి సరే సరే అని యాక్ట్ చేస్తే ఏమనుకోవాలి మేము? ఆ అమ్మాయి మీ దగ్గరికి రాదు. మీకు ఏ రైటు లేదు. కాకపోతే ఆ పిల్లల్ని మీరు కన్నారు కాబట్టి ఆ పిల్లల్ని చూసే బాధ్యత, ఆ అమ్మాయిని చూసే బాధ్యత కూడా మీదే. చెప్పారు కదా మేడం. మేడం చెప్పడానికి ముందే మీకు అన్ని తెలిసే ఉంటాయి. అన్ని తెలిసే మీరు అట్లా మీరు చాలా పెద్ద గ్రేట్ ఆర్టిస్ట్ సార్. మీకు అన్ని తెలుసు కాబట్టి మాకు ఇంకా ఈజీ.